ఇదైతే మన రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు పార్లమెంట్లో ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రాహుల్ గాంధీ గారు అలాగే సోనియా గాంధీ గారు ఆవిడ్ని ఒక గిరిజన మహిళని కూడా చూడుకోకుండా అలాగే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి పదవిని కూడా చూడకుండా ఆవిడ మాట్లాడేటువంటి ప్రసంగాన్ని విమర్శిస్తూ ఆవిడ అలాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేది చాలా దారుణమైన విషయం. ఆవిడ ముర్ము గారు మన రాష్ట్రానికి కానీ అలాగే దేశానికి సంబంధించినటువంటి ఒక మంచి ఉపన్యాసం ఇస్తుండగా ఆవిడ ఉపన్యాసం బోరు కొడుతుందంటాం, అలాగే ఆవిడని కించపరుస్తూ మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ఉదాహరణగా మనం ఈరోజు చూసుకోవచ్చు. ఎందుకంటే 60 సంవత్సరాలు పాలించినటువంటి ఒక కేంద్రాన్ని పాలించినటువంటి ఒక పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా లేకపోవడం అనేది ఈరోజు ఇలాంటి వాటికి ఉదాహరణ అని మనం తెలుసుకోవచ్చు. ఎన్డీఏ పార్టీ ఈరోజు కేంద్రంలోను కానీ రాష్ట్రంలోను కానీ ఈరోజు కేవలం ఒక గిరిజన మహిళకి రాష్ట్రపతికి ఇవ్వడం అనేది ఎక్కడ ఏ పార్టీ కూడా చేయలేనటువంటి ఒక సాహసాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి మోదీ గారి ఆ సారథ్యంలో నడుస్తున్నారు అందరూ కూడా. అలాగే మరొకసారి ఈ విధంగా ప్రసంగిస్తే తప్పకుండా మా ఎన్డీఏ కూటమి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాం. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే మేము తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తామని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. తప్పకుండా మా ఎన్డీఏ కూటమి ఈరోజు బడుగు బలహీన పేదలకి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రాంతంలో ఏదైతే బీజేపీ పార్టీ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని, అలాగే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు చూసుకున్నట్లయితే కేవలం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే కేవలం మోదీ గారి సారథ్యంలో ఈరోజు ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అలాగే నిన్నగాక మొన్న జరిగినటువంటి ప్రసంగంలో కూడా 12,000 కోట్ల రూపాయలని మన పోలవరం ప్రాజెక్టుని విడుదల చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పాలించి అధాపాతాళానికి తొక్కేసి ఈరోజు చీకటమయం చేస్తే మన రాష్ట్రాన్ని కేంద్రం నుంచి ఈరోజు ప్రత్యేకమైన నిధులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన మోదీ గారి మెప్పు పొంది ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా హేళన చేయడం అనేది చాలా తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఇదే విధంగా మీరు ప్రసంగిస్తే అసలు మీ కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఎక్కడ కూడా కనపడిన విధంగా ప్రజలు చేస్తారని మీకు మరొకసారి హెచ్చరిస్తూ, ఇలాంటి హెచ్చరికలు ప్రతి గ్రామం నుంచి మీకు తప్పకుండా వస్తాయి. ఇలాంటివి మళ్ళొకసారి రిపీట్ చేస్తే మా ఎన్డీఏ కూటమి నుంచి మీకు గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.